ధోని తప్పుకున్నాడా, తప్పించారా? పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీకి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పాడు. తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోని తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపాడు. ధోని కొత్త సంవత్సరంలో తీసుకున్న సంచలన నిర్ణయాన్ని బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే ఇంగ్లాండ్లో జరగబోయే వన్డే, టీ20లకు ధోని అందుబాటులో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం టెస్టులకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ ఇక పూర్తి స్థాయిలో వన్డే, టీ20లకు కూడా కెప్టెన్గా ఉంటాడని పేర్కొంది. 2007లో కెప్టెన్గా భారత జట్టు పగ్గాలు చేపట్టిన ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పేరుగాంచాడు. అతని సారథ్యంలో భారత జట్టు 2007లో టీ20 ప్రపంచ కప్ని, 2011లో వన్డే ప్రపంచ కప్ని సైతం గెలిచింది. ధోని సారథ్యంలో టీమిండియా టెస్టులో 2009లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఈ జార్ఖండ్ డైనమైట్ సారథ్యంలో టీమిండియా 199 వన్డేల్లో 110 విజయాలు, 72 టీ20లలో 41 విజయాలు సాధించింది. ప్రపంచంలో రిక్కీ పాంటింగ్ తర్వాత అత్యధిక సక్సెస్ రేటు సాధించిన కెప్టెన్గా ధోని రికార్డు సాధించాడు. ధోని తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం సంచలనమనే చెప్పాలి. గత కొద్ది కాలంగా ధోని కెప్టెన్సీపై విమర్శలు వస్తుండటమే ఈ నిర్ణయానికి కారణం కావచ్చు. Like and subscribe Eagle Media Works.